మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారమ్మా? ఈటెల రాజేందర్ అన్న గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. మేము మా నాచారం మాది. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఎవరు గెలుస్తారనేసి. మన బీసీ బిడ్డగా ఈటెల రాజేందర్ అన్నను గెలిపిస్తాము. 100% ఆయననే గెలుపు ఖాయం అయిపోయింది. ప్రతి ఒక్కరి మాట అదే వస్తుంది. ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం. మీరమ్మా ఎవరు గెలుస్తారమ్మా? ఈటెల అన్న మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు గెలవబోతున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ కష్టకాలంలో ఉద్యమాన్ని భుజాన చేసుకొని సంబంధ వర్గాలను వెంటేసుకొని తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి ఈటల రాజేందర్ గారు ఈ మల్కాజ్గిరి పార్లమెంటులో ఖచ్చితంగా లక్షలాది ఓట్లతో గెలుస్తున్నారు. ఢిల్లీలో మోడీ గారు, మల్కాజ్గిరిలో ఈటల గారు గెలుపు ఖాయమైంది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి కూడా ఎదురు లేదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. మల్కాజ్గిరి అంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాలి, గెలిపించుకుంటేనే ఇక్కడ అభివృద్ధి చెందుతారనే లక్ష్యంతో వాళ్ళు రెడీలో ఉన్నారు. కాబట్టి ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. చెప్పండి అన్న, ఇక్కడ ఎవరు గెలుస్తారు మల్కాజ్గిరిలో? మాది ఇదే కాన్స్టిట్యున్సీ కానీ మల్కాజ్గిరిలో అయితే రాజేంద్ర అన్నకి ఇస్తాం ఓటు. బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకన్నా? ఎందుకంటే రాజేంద్ర అన్నని ఎప్పటి నుంచో వస్తున్నాం కదా. మా నాన్నలు మా తాతలు కూడా చూసారు ఆయనను. కాబట్టి మేము కూడా వేద్దామని అనుకుంటున్నాం రాజేంద్ర. వీళ్ళు ఇక్కడ కూడా ఓడిపోనికి కారణం ఏంటంటే హుజరాబాద్ ప్రజలు ఏమనుకున్నారంటే అటు మన అన్న గద్వేల్కి వెళ్ళిండు కదా, వీళ్ళుగా అరే ఇక్కడ ఉండడేమో అటు వెళ్ళిపోతాడేమో అన్న అపోహతో వీళ్ళు ఇక్కడ చేసేసారు. ఒకప్పుడు గతంలో కూడా కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి వీళ్ళ మీదే దాడులు చేసిండు ఆయన ఇంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు. ఆ టైంలో అంటే అట్లా నడిచింది కాబట్టి అట్లా జరిగింది. మేమైతే దీనికే ఇస్తాం.